సహకారంతో మన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహకారాలు ఇచ్చినటువంటి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మన భద్రత. महिला मूर्खुలందరికీ మరి స్వాగతం. అగైన్ స్టార్ట్ మ్యూజిక్. దయచేసి ఎవరైనా సరే పాఠశాలలో ఒక్కరు సహకారం చేసే వాళ్ళు ఇంకొకరు ఉండాలి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణం जय बोलो गणेश महाराज के, जय श्री राम। నేచురల్ కూడా తీసుకో చూడమని ఒకసారి ఎట్లా ఒకసారి ఎటు బాయ్.
ముగ్గురూపంలో సంకల్పం సేవా సంస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇదంతా కూడా మనం మళ్ళీ ఏది మర్చిపోకుండా గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టైం ఇక్కడ మా ఊర్లో సూపర్. తల్లి కూతురు ఇద్దరు కలిసి పోటీలో పార్టిసిపేట్ చేశారు. సూపర్. మీ పేరు పేరమ్మా? కాశీ విశాలాక్ష్మి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణ వీక్లీ చేస్తుంది మేడం. సూపర్ అండి. తిరుపతిలో వెంకన్న స్వామి ఉండడం మనకు ఇక్కడనే ఉంది. మీ పేరు మేడం? ఎక్కడ నుంచి వచ్చండి? సూపర్ మేడం. ముఖ్య విషయం ఏంటంటే తిరుపతి తిరుమలలో మనకు వైకుంఠ ఏకాదశి దర్శనం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ తిరుపతి వెంకన్న స్వామిని ఇక్కడ దింపింది మేడం. థ్యాంక్ యూ అండి. చెప్పాలి
మనోవిక ఏ క్లాస్ ఏ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చావు కులపల్లి సూపర్ రెడీ రెడీ చూడండి ఎక్కడి నుంచి వచ్చావు కులపల్లి ఏ స్కూల్ సూపర్ ఇక్కడ 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 చూడండి చూడండి స్మైల్ స్మైల్ సూపర్ ఉంది ఓకే సూపర్ తల్లి మీరు రోడ్డు మీద ఉన్నారు, బండ్లు వస్తుంటాయి, లేదంటే మొత్తం ముందుకు రండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత విద్యార్థి ప్రముఖ్ శ్రీకాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. కొండా శ్రీకాంత్ అన్న గారు స్టేజ్ మీద ఆస్తి మనం ఇచ్చినాం. మనకు అన్ని వేళలా అన్ని రకాలుగా సపోర్ట్ చేసినటువంటి సంకల్ప ఫౌండేషన్ చైర్మన్ సతీష్ సాగర్ గారు, పెద్దనల్లు సతీష్ సాగర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం, బజరంగ్ దళ్ గారు నిర్వహిస్తున్నాం అనగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు వారికి ఈ కార్యక్రమం మన బజరంగ ద్వారా స్వాగతం తెలియజేస్తున్నాం. ఒక్కసారి బిగ్ హ్యాండ్స్ ప్లీజ్. వివిధ నదులలో ఉన్న ప్లాస్టిక్ ను అవేర్నెస్ కోసం అని చెప్పేసి ప్రతి ప్రాంతానికి తిరుగుతూ ఉన్నటువంటి జీవనది ఫౌండేషన్ దుర్గా మేడం గారికి స్వాగతం చేస్తున్నాం. ఒక్కసారి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కూడా రావాల్సిందిగా మనం చేసినాం. అదేవిధంగా నువ్వు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూసినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ మనీ కొద్దిసేపట్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ గురించి అసలు సంక్రాంతి అంటే ఏంటి దీని ఒక ఉద్దేశం ఏంటని ఒక్కొక్కరు వక్తలు కూడా తమ ప్రసంగాలు గుర్తిస్తారు. ఫస్ట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేడం కొంపలు మామూలు ఎవరు జై శ్రీరామ్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పిల్లల్ని చాలా అభినందించాలండి. చెప్పాడు పిల్లలకు ప్రత్యేక ప్రైజ్ ఇవ్వాలని, పిల్లల్ని మనం అందరూ కూడా ఎంకరేజ్ చేద్దాం. అలాగే సంక్రాంతి సంబరాలు చాలా బాగా నిర్వహించారండి. ఇక్కడ నేను అవుతుంది, అందరూ ప్లాస్టిక్ బాగా వేస్తున్నారు, పిల్లలకి అవేర్నెస్ ఇస్తూ మేము అన్ని నదులు తిరుగుతున్నాము. రేపు కుంభమేళా కూడా వెళ్తున్నాము. ప్రతి ఏదైతే పుష్కరాలు వస్తుందో ప్రతి పుష్కరానికి కూడా మేము వెళ్తున్నాం. ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి, దానికి కూడా వెళ్తాము. తెలియదు లేదు, ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా తెలుసు ప్రకృతి ఎలా పాడవుతుందని. కానీ మనం చెప్పాలి, పెద్దోళ్ళు చెప్పాలి, చెప్పి చేయించుకుంటా ఉండి మనం ఇప్పుడు జూట్ బ్యాగ్లు వచ్చినాయి మనకి చాలా. మగవాళ్ళు బయటికి వెళ్తే ఒక సంచి పంపించండి అమ్మ, సంచి పెద్ద అర్థమైంది. 2 ఏళ్ళు కూడా సరిగ్గా వాడుకుని మహిళకైతే మీరు గుడికి వెళ్ళినప్పుడు కూడా పువ్వులు పట్టుకొస్తారు. ఎన్ని ప్లాస్టిక్ సంచులు వస్తున్నాయండి గుడి దగ్గర, చాలా ఉన్నాయి. అది కూడా మేము నివారిస్తున్నాము. ముఖ్యము ఆ ఉద్దేశంతోనే మేడం మేము బజరంగ దళ్ నుంచి టూకేరని కూడా నిర్వహించాం. సేవ్ నో డ్రగ్స్ అండ్ సో నో ప్లాస్టిక్. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మన ధర్మం కోసం అని చెప్పేసి మనం ఏ విధంగా ఉండాలి, హిందూ ధర్మం ఏమైపోతుందని చెప్పి రోజు రోజు ఇదైపోతున్న ఉద్దేశంతో ధర్మం మీద పోరాటం చేస్తూ తన జీవితం మొత్తం ధర్మం కోసం అంకితం చేసినటువంటి శ్రీకాంత్ గారికి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భద్రమంత్రి. అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి తను ప్రసంగించాల్సిన జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ చెప్పమండి. మీరు ఎప్పుడన్నా మేము రెడీ ఉన్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా
ఈ ప్రోగ్రామ్ చెప్పగానే నాకు తెలిసి తప్పుడు మిమ్మల్ని చెప్పుకుంటారు మీకు. అయినప్పటికీ కూడా 70 మంది పార్టిసిపేట్ చేసి తమ యొక్క ప్రతిభను చాటినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నేను ఉన్నటువంటి ముగ్గురు చూసినప్పుడు అందరూ తమ యొక్క ప్రతిభను తెలియజేస్తూ అందరూ ఒక కాన్సెప్ట్ కూడా పెట్టారు. జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి, కొందరు మొబైల్ యూజ్ చేయకూడదని చెప్పి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాడకూడదని చెప్పేసి అలా తమ తోచిన విధంగా కూడా చేసినారు. వీళ్ళ సృజనాత్మకత ఇలాగే ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి సంఘాల ఫౌండేషన్ అలాగే అనుకుంటున్నాను. అయితే ఇవాళ మనం మకర సంక్రాంతి కారణంగా ఈ ఉద్యోగం చేసుకుంటున్నాము. ఈ మకర సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నందుకు మనం మకర సంక్రాంతి అనేది జరుపుకుంటాము. అలాగే ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు. నేపాల్ మన భారతదేశంలోనే కాకుండా నేపాల్, యుగాండా, మిగతా ప్రాంతాలలో కూడా ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ సంక్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క సాంప్రదాయాన్ని, అంటే మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది కూడా మీ మహిళల చేతుల్లోనే ఉంది. హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ కోఇన్సిడెన్స్ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగి బాలరాముని ప్రతిష్ఠించినటువంటి రోజు కూడా ఇవాళ. అంటే తిథి ప్రకారం, డేట్ ప్రకారం చూసుకుంటే జనవరి 22 ఉందమ్మా. అంటే ఈ యొక్క మన యొక్క హిందూ సంప్రదాయం ఎలా ఉంటుందండి, దానికి ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. అంటే మనం నాలెడ్జ్ పర్పస్ గా యూజ్ చేస్తే నాలెడ్జ్ చాలా, మన యొక్క గూగుల్ బాబా అంటాము, మన యొక్క టీచర్ కానివ్వండి, మన యొక్క తల్లిదండ్రులు ఇచ్చేటువంటి నాలెడ్జ్ కంటే కూడా ఎక్కువ ఇది మొబైల్ మనకి ఇస్తుంది. కాబట్టి దీన్ని మనము మిస్యూజ్ చేయకుండా, అంటే ఎక్కువసేపు మనము ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడతాము, మనకి పిల్లలు వస్తున్నాడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి స్మార్ట్ గా పనిచేస్తాడు. మనమందరం కూడా స్మార్టే, కానీ స్మార్ట్ గా ఫోన్ యూజ్ చేయాలి. ఎక్కువసేపు బీచింగ్ చాట్ కే యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకి పనికొచ్చేటువంటి విషయాలు ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేసుకుంటాను. పిల్లలము పెద్దలము రకరకాల సమస్యలకు మనం ఇదవుతున్నాము. అంటే ఆ సమస్యలలో పడిపోయి డిప్రెషన్ కి లోనవుతున్నాము, లేక రకరకాల దీంట్లో పోతున్నాము. అలా కాకూడదు. అంటే ప్రతి సమస్యకు ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ ఎ సొల్యూషన్. తర్వాత ఒక కాలేజ్ స్టూడెంట్ నుంచి భార్య నుంచి అమ్మ స్టేజ్కి వచ్చినాం, అమ్మ నుంచి అమ్మమ్మకి వస్తున్నాం, ఇక మీద వెళ్తున్నాం. ప్రతి సమస్య రావచ్చు, కానీ అక్కడ మనం ఎక్కడ కూడా తగ్గకూడదు. దీని యొక్క సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేద్దాము. ఎప్పుడు కూడా మనం డౌన్ చేసుకోకుండా మనం పోరాడాలి. అంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యూత్ ఎట్లా అంటే దేన్నైనా సాధించేటువంటి శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి తెలియజేస్తాను. ఇంకొక చివరి విషయము, ఇక్కడ లవ్ జిహాద్ అని చెప్పేసి రకరకాల సమస్యలు. మేము బజరంగలో తెలంగాణ ప్రాంత విద్యార్థి పలుకమా స్టూడెంట్స్ లో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ప్రతి తల్లి ప్రతి కూతురు వినాల్సినటువంటి విషయం ఇది. ఫేస్బుక్ లో వాడు రాముడు అని పేరు పెట్టుకుంటాడు, రవి అని పేరు పెట్టుకుంటాడు, కృష్ణ అని పేరు పెట్టుకుంటాడు. మనం లవ్ అని చెప్పేసి లవ్ లో పడిపోతున్నాము. ఇంట్లో వాళ్ళకి షేర్ చేయకుండా విషయాలు కూడా మనం వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము. వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలలకు 3 నెలలకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఏ శ్రద్ధాదాసు ఏ మహాలక్ష్మి అయి వస్తున్నాం. भगवान की जय, भारत माता की जय, गौ माता की जय, गंगा माता की जय, श्री राम जन्मभूमि की जय, श्री कृष्ण जन्मभूमि की जय, काशी स्नान की जय, अमृत हनुमान की जय, बोलो भाई सब
ఏం చెప్పిండు తల్లిదండ్రులు ఏం చెప్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. సో మనం మంచి చెప్తే పిల్లలు మంచిగా నేర్చుకుంటాం. మనం ఏం చెప్పకపోతే ఇంకోటి ఏం చెప్తే వాళ్ళు నేర్చుకుంటాం. సో మనం దీని వల్ల నేర్చుకునేమంటే పిల్లలు మనమే చెప్పాలి. అదేవిధంగా సంకల్ప ఫౌండేషన్ నుంచి ఈ కవర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు వచ్చిన మెమోంటోస్ ఇందులో పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్లాస్టిక్ అవేర్నెస్ అనేది. సో ఓకేనా, జీవనది ఫౌండేషన్ వారు మనకి స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. ఈ కవర్స్ లోనే సంకల్ప ఫౌండేషన్ వారు ఇచ్చిన మెమోంటోస్ పెట్టుకోండి. అన్ని వైపుల నుంచి షేప్ ఒకటి, తర్వాత కలర్ కాంబినేషన్, దాంట్లో వేయడంలో ఉన్న చాలా ఎక్కువ బాగున్నప్పుడు అందులో ఒకటో రెండో సెలెక్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. రెజిమెంట్ టీమ్ అందరూ ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టండి. ప్రైజ్ ఆరంభం చేసేసి సెంట్రల్ ఫౌండేషన్ సౌజన్యంతో విశ్వ హిందూ పరిషత్ ధ్వజాంతర ఆధ్వర్యం నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల వరకు ఈ వివిధ పలు విధాలుగా సహకరించిన వారికి కృతజ్ఞత తెలుపుతూ లోకల్ అపార్ట్మెంట్ వాళ్ళ అధ్యక్షులకి లేదా కార్యదర్శులకి చిరు సత్కారం ఉంటుంది. నరసింహరావు సార్ నిన్న గత 2 days నుంచి వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. వెంకటరావు సార్ గారు, గోపాలరెడ్డి జి గోపాలరెడ్డి గారు, సర్తారావు గారు, అలాగే ఈ కార్యక్రమం the luckiest person 41 70 Siri లాస్ట్ కంటెస్టెంట్ రెడీ మేడం, మీరు సైడ్కి వచ్చేయండి.
కాకపోతే ఇక్కడ వచ్చినాక మీ పర్ఫార్మెన్స్ మీ పర్ఫార్మెన్స్ చూసాక మన టెస్ట్ కాబట్టి స్పెషల్ కేటగిరీ ప్లస్ కిట్స్ కూడా పెడతామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. థర్డ్ ప్రైజ్ సైలెంట్ అయితే నాకు నచ్చింది. థర్డ్ ప్రైజ్ సత్యవతి 19 నంబర్ That is my like on the state. Okay. ఇప్పుడు మన అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ చెప్పేస్తున్నాను. వచ్చింది వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కంగ్రాచులేషన్ మేడం. కేవలం